అంటే మా నాన్నగారు, మేమందరం ఆలోచించుకొని, మా సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ కూడా 15 సంవత్సరాలు దాటితే హ్మ్. వాళ్ళకి ఒక 150 గజాల స్థలం ఇద్దాం. 150 గజాలు. 150 గజాల స్థలం. ఇప్పుడు సుమారుగా ఒక 600 మంది, 700 మందికి ఇచ్చామండి వాహ్! స్థలాలు. సో, వాళ్ళకేంటంటే ఆ స్థలం వాళ్ళకి ఒక ఆస్తి అయిపోయింది. వాళ్ళ అంతే కదా సార్. వాళ్ళకి ఆస్తి అయిపోయింది. వాళ్ళ కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఆ స్థలాన్ని కట్నంగా ఇచ్చారు. ఆ స్థలాన్ని నమ్ముకుని పెళ్ళిళ్ళు చేశారు. ఆ స్థలాల్లో ఇళ్ళు కట్టుకున్నారు. సో, అదేంటంటే ఆ ఆ ప్రకారంగా మాకు వాళ్ళకి ఒక రకమైన రిలేషన్‌షిప్‌ని హ్మ్. మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నామండి. రైట్. అది మా నాన్నగారు అంటుండేవారండి. "అరేయ్! అంబికా దర్బార్ చేత్తో చేస్తున్నారు కదరా! వందల మంది చేస్తున్నారు, వేల మంది చేస్తున్నారు. భక్తి చేస్తేనే కదా మనం అమ్ముతున్నాము. హ్మ్. ఏ చేతిలో ఏ రేఖ ఉంటుందో తెలీదురా! ఆ రేఖ అంబికా దర్బార్‌కి అంటి మనకు అదృష్టం కలిసొచ్చిందేమోరా" అంటుండే. అదండి సెంటిమెంట్ అంటే. అది ఆ అనుసంధానం అదండి. అంత సెంటిమెంటల్ వాల్యూని పెంచుకున్నాం గాబట్టే, ఈ రోజున కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా, నష్టాలు రాలేదని నేను చెప్పట్లా. హ్మ్. కష్టాలు వచ్చినియండి. బిజినెస్ అనంగానే ఉంటాయి కదా సార్. అన్నీ ఉంటాయండి. ఎదుర్కొంటున్నాం. చూడండి, ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద ఓషన్. ఈ ఓషన్‌లో మనం డివోషన్ అనే పడవేసుకొని వెళ్ళాలండి. ఆ డివోషన్ ఏసుకునే పడవ వెళ్ళినప్పుడే మనం ఒడ్డుకు చేరగలుగుతాం. ఆ డివోషన్ లో పడవలో అంబికతో తెలిగించుకొని మీరు ఇంకా చప్పున చేరతారు. అది. అందుకే అన్న మార్కెట్ రేట్ నైస్ సార్. అంటే నేను కాంప్లిమెంట్ ఇవ్వలేను. సూపర్ అని చెప్పలేను. అదే. బట్ ఐయామ్ లెర్నింగ్ ఎ లాట్. అక్కర్లేదండి. నా కాంప్లిమెంట్ అక్కర్ల. నేను చెప్పకూడదు కూడా. జనాలు ఇంప్లిమెంట్ చేస్తే చాలు. గాట్ ఇట్. అదే సార్ రీసెర్చ్ టైమ్‌లో కొన్ని కేసెస్ గానివ్వండి, కొన్ని డౌట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అగైన్ కరెక్షన్ కోసమే అడుగుతున్నాను అన్ని. ఇప్పుడు జనరల్‌గా ఏ పొగైనా గానివ్వండి, పొగ తయారైంది అంటే పొగ వస్తుంది అంటేనే దాని అర్థం కార్బన్ డయాక్సైడో, కార్బన్ మోనాక్సైడో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇట్లాంటిది ఏదో ఒకటి ఎమిట్ అవుతా ఉంటాయి. ఆ లెక్కన దేర్ ఆర్ ఫ్యూ స్టడీస్ విచ్ సే అగరబత్తిలనేవి హార్మ్‌ఫుల్ టు యువర్ హెల్త్ అంటారు. నేను దాన్ని ఒప్పుకోనండి. అదే దాని గురించి మీతోనే మాట్లాడదాం 100% నేను ఒప్పుకోనండి. ఏ పొగైనా కానివ్వండి అంటే, ఓకే. సిగరెట్ పొగకి, అగరబత్తికి మీరు పోటీ పెడతారా? కొన్ని అది కూడా ఉన్నాయి సార్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. లిజన్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఓకే. పొగ అనేది పొగే. హ్మ్. ధూపం అనేది ధూపమే. హుహు. ధూపానికి, పొగకి చాలా తేడా ఉందండి. హ్మ్. ఇప్పుడు మన పెంటకుప్ప పక్కన రోడ్డు మీద వెళ్తుంటే పెంటకుప్ప తగిలేస్తారు. అది కూడా పొగే. హ్మ్. అగరబత్తిలోంచి వచ్చేది కూడా పొగే. రైట్. కానీ దీనికి దానికి ఎంత తేడా ఉందండి? హ్మ్. అందులో మళ్ళీ అంబికా దర్బార్‌కి ఎంత తేడా ఉందండి? నేను ఇందాక మీకు చెప్పాను. మొట్టమొదటి మీకు చెప్తుందేంటంటే, అంబికా దర్బార్ బత్తి అనేది సెంట్రులతో చేసేది కాదు. హ్మ్. అనేక రకాలైన వనమూలికలతో రైట్. చేసిన ధూపము. అది మీరు గుర్తుపెట్టుకోండి.